అందరూ వచ్చారు. టీం అంతా వచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. సినిమా సంక్రాంతి పండుగ నచ్చాడండి, ప్రెసిడెంట్ గారు నచ్చారండి. మీకు విషయం చెప్పారండి, ఈ సినిమాలో చాలా శాతం రాజమండ్రిలోనే షూటింగ్ జరిగిందండి. ఆనందంగా ఒక రాజు అనేది పన్నెండు దాకా రిలీజ్ ముందు దాకా మా సినిమా, కానీ మీరు ఇచ్చిన బ్లాక్ బస్టర్ కి ఇది ఇంకా మే సినిమా అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో 2 నిమిషాలు మాట్లాడతాను, మీతో 2 నిమిషాలు దాని ముందు మా చార్లక గారికి ఒకసారి వేసుకోండి. రాజమండ్రి ఎలా ఉన్నారు? చారులత ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. రాజమండ్రితో నా స్పెషల్ కనెక్షన్. ఇక్కడ నాకు మీ అందరూ ఎంత ప్రేమ ఇచ్చి ఎంత వార్మ్ గా రిసీవ్ చేసుకున్నారు. నేను చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. సంక్రాంతి గుంటూరు కారంతో స్టార్ట్ చేసింది అండ్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ ఇప్పుడు అనగనగా ఒక రాజుతో మీ రెస్పాన్స్ తో నేను చాలా 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 సంతోషం నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ యూ. థ్యాంక్ యూ. రాజమండ్రి పండుగ సినిమా అంటే ఎంత కాంపిటీషన్ ఉంటుందో తెలుసు కదా మీ అందరికీ. పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, పెద్ద కాంపిటీషన్ ఉంది. కానీ ఫస్ట్ షో పడిన దగ్గర నుంచి యునానిమస్ బ్లాక్ బస్టర్ గా నిలిపించారు అనగనగా ఒక రాజుని. దానికి నేను అదే ట్వీట్ లోనే ఇన్స్టాగ్రామ్ లోనే స్టోరీ పెట్టి థ్యాంక్ యూ చెప్పుకుంటే సరిపోదని అనిపించింది. ఇక్కడ రాజమండ్రిలో షూటింగ్ చేశాను, ఇది మన సినిమా కాబట్టి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసి సక్సెస్ కి ఒకసారి మిమ్మల్ని ఫిజికల్ గా మీ వరకు వచ్చి మీకు థ్యాంక్ యూ చెప్పాలని మేమందరం ఇక్కడ రావడం జరిగింది. సో పేరు లాస్ట్ లో అక్కడి నుంచి వ్యక్తి నుంచి ఫస్ట్ అన్న మీరు అక్క మీరందరూ థ్యాంక్ యూ సో మచ్. పేరున మీ ఫ్యామిలీస్ అందరూ వచ్చి టికెట్ కొని ఈ సినిమాని ఇంత ప్రోత్సాహం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజమండ్రి. ఇందాక మా డిస్ట్రిబ్యూటర్స్, మా రాజమండ్రి డిస్ట్రిబ్యూటర్స్ మా సంజయ్ రెడ్డి గారు, రాజమండ్రి పరిస్థితి ఏంటి డిస్ట్రిబ్యూషన్ చెప్పండి. అదే సినిమా చెప్పండి. అయ్యో ఆయనకు 3 రోజుల్లోనే ప్రాబ్లం వచ్చేసింది, 2 నెలలు అడ్డేస్తాడు ఆయన ఆల్రెడీ. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. బ్లాక్ డాగ్ ఫ్యాన్స్ ఎంతమంది మనగా బ్లాక్ డాగ్ వచ్చి మీరు చూపించిన ఈ ప్రేమకి నేను మీ ప్రేమలో చాలా దూరంగా వెళ్ళిపోయాను రా బాబు. నా ప్రేమ గురించి తెలిసిందేగా, నా ప్రేమ కుక్కట్పల్లి ఫ్లైఓవర్ లాంటిది రా. అక్కడ న్యూటన్ లేదు. ఇప్పుడు సినిమా సెకండ్ హాఫ్ లో ఉన్నారా ఫస్ట్ హాఫ్? ఏ సీన్ ఆపారు? దీపం ఈ సంక్రాంతికి ప్రెసిడెంట్ గారిని మీరు గెలిపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ సంక్రాంతి అనే కాదు, నా మొదటి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస నుంచి మా డ్రోన్ డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు రాజమండ్రిలో ప్రతి సినిమా సూపర్ హిట్, ఇది 4వ సూపర్ హిట్ వరుసగా మీరు అందించింది. సో థ్యాంక్ యూ రాజమండ్రి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను గోదావరి జిల్లాలో ఈ సినిమా షూటింగ్ థ్యాంక్ యూ లవ్ యూ. ఈ సినిమా 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను మన DCM పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ చూడటం జరిగింది. ఆయన స్పీచ్ లో
సినిమాలన్నీ ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా సినిమాలు షూటింగ్ చేయాలి అని అనడం జరిగింది. అది నాకు ఆ పాయింట్ నాకు చాలా హత్తుకొని వెంటనే నేను మా ప్రొడ్యూసర్స్ వంశీ గారిని రిక్వెస్ట్ చేస్తే మాకు అవుట్డోర్ స్కెడ్యూల్స్ అంతా రాజమండ్రి, కాకినాడ, పిఠాపురం వీటన్నిటిలో మాకు పర్మిషన్స్ ఇచ్చి మీరందరూ షూటింగ్ టైంలోనే నాకు చాలా 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 మాకు సపోర్ట్ చేశారు. చాలా మంది షూటింగ్ వచ్చి అక్కడ చప్పట్లు కొట్టి విజిల్స్ వేసి నవ్వే వాళ్ళు సీన్స్ చూసినప్పుడు మాకు అప్పుడే అనిపించేది ఈ సినిమా ఏదో జనాల్లోకి చాలా గట్టిగా వెళ్ళేటట్టుంది. అప్పుడు ఒక పెద్ద నన్ను అడిగాడు ఎప్పుడైతే సినిమా అంటే మన వేరే వారి పిలుపులు ఎలా ఉంటుంది సార్ రాజుగారు ఎప్పుడంటే సినిమా అంటే సంక్రాంతికి అండి అంటే మరి పండగకి వస్తారా అండి అని అంటే ఆ రోజు ఏదో షూటింగ్ గొడవలు పడి నేను వచ్చేస్తానండి అని మాట ఇచ్చాను. మరి వచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. సో పండగకి సంక్రాంతికి మీ అందరినీ అందుకే కలుసుకోవడానికి వచ్చాం. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీస్ అందరికీ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి. పండగ గిఫ్ట్ బాగుందా? మా డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం ఇది ఒక 2 వారాలు 3 వారాలు కంటిన్యూస్ గా ఆడే సినిమా అండి, చాలా లాంగ్ రన్ సినిమా అని. సో మీరు మళ్ళీ అందరూ ఆల్రెడీ వచ్చి చూస్తున్నారు. మీ కుటుంబాల్లో కానీ మీ ఫ్రెండ్స్ లో కానీ పండగకి అందరూ వచ్చి ఉంటారు. ఇంకా ఎవరైనా చూడకపోయింటే నెక్స్ట్ షో పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజమండ్రి. మీరు ఇచ్చిన ప్రేమ గోదావరి జిల్లాల నుంచి మాకు అందుతున్న బాక్స్ ఆఫీస్ కానీ ప్రేమ కానీ థ్యాంక్ యూ. నాకు ఈ రోజు మీ రెస్పాన్స్ చూసిన తర్వాత నేను గోదావరి జిల్లాలో పుట్టకపోయినా నేను ఇక్కడ అని నా ఫీలింగ్ వచ్చింది. నాకు ఈరోజు నన్ను మీ కుటుంబ సభ్యులుగా మార్చుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. ఇక్కడ మా డైరెక్టర్ మారి మా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయ్య కూడా ఉన్నారు. మీతో ఒక 2 ముక్కలు వాళ్ళు కూడా మాట్లాడతారు. బాబాయ్ మీ ప్రేమను చూస్తుంటే అసలు నేను తట్టుకోలేకపోతున్నానండి బాబు. ఇక్కడ రావడం నాకు చాలా చాలా స్పెషల్ అనిపిస్తుంది. ఎందుకంటే మన రాజుగారు చెప్పినట్టు ఇప్పుడు మీరు సీన్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదంతా కూడా మేము ఈ ప్రాంతాల చుట్టుపక్కల తీసినవే. చాలా రోజులు మేము ఇక్కడే ఉన్నాము. సో అసలు బాగా మంచి మీ భోజనాలన్నీ ఎంజాయ్ చేసాము. అండ్ మళ్ళీ సినిమా వచ్చిందా? మా రాజుగారి పండుగ ఎలా ఉంది? చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్ ఆయన చెప్పినట్టు మేము చాలా సీన్స్ షూట్ చేసాము. షూట్ చేసినప్పుడే మాకు చాలా ప్రేమ చూపించారు, చాలా కోఆపరేట్ చేశారు. మళ్ళీ అదే సెంటర్ లో వచ్చి మళ్ళీ సినిమా చూడడం చాలా చాలా హ్యాపీ ఉంది. ఈ సంక్రాంతికి నేను మర్చిపోయి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ రాజమండ్రి. అందరికీ ప్రతి ఆడియోకి పేరుతోనే థ్యాంక్ యూ సో మచ్ అండి. నవీనాతో నేను ఫస్ట్ పాలకూర పప్పు మా నవీనాన్న నిప్పు అది మీకు ఫస్ట్ జాగ్రత్తగా చేశాను. అన్నతోటి మంచి హిట్ అయింది. నెక్స్ట్ మిస్పల్ చెట్టు మెస్టబుల్ చెట్టు అన్న అవకాశం ఇచ్చారు, మంచి హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ అనగానే ఒక రాజు హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చారు మీరు నవీనానికి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ప్రతి మూవీ అమ్మ చేసే ప్రతి మూవీ మీరు హిట్ చేయాలి. ఎందుకంటే తనకు తగ్గ కష్టం అమ్మ పడతాడు. ఎందుకంటే మీకు ఆయన నవ్వే కనపడతాడు, కానీ దాని వెనక చాలా కష్టం ఉంటుంది, చాలా నిద్రలో రాత్రులు ఉంటాయి నవీనానికి. థ్యాంక్ యూ సో మచ్. పరిశుభ్రత ఈ అబ్బా కట్లేదు గుడ్లు అవుతాయి ఏం చేయలేకపోతే ఓటర్ చెప్తే ఏదో అవ్వలేదైతే అప్పుడు తెలుస్తున్నాడు. మహేష్ నాకు డౌట్, ఆ వైట్ హౌస్ ఇంకా వైట్ గానే ఉందా? కొంచెం బ్లాక్ అయిందండి. నా మనసు ర్యాపిడో లాంటిది, ఒక్కరే ఎక్కచ్చు. నా మనసు షోరాటో లాంటిది, 6 రోజులు ఎక్కచ్చు. ఆ షోరాటో ఎక్కాల్సిన వాళ్ళు మన వరకు ట్యాక్స్ చేయండి. ఈ కుక్క ఎంత 30,000. ఓకే థ్యాంక్ యూ. భద్రమాడు మా సత్యశ్రీ కూడా ఇక్కడే ఉంది. రాజమండ్రి అన్నారు. రాజమండ్రి భద్రం లోకల్ అన్న. ఇప్పుడు మీరు థ్యాంక్స్ చెప్పారు. ఇప్పుడు మా రాజమండ్రి ప్రజలు అందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. నవీన్ అన్న నవ్వుల మెషిన్ అలా కొడుతూనే ఉంటే నవ్వులు అన్న. మేమందరం అడుగుతున్నాం ప్రతి సంవత్సరం ప్రతి సంక్రాంతికి మీరు రావాలి, నవ్వులు రారాజు రావాలి అని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు పొంగల్ హీరోస్ ఉన్నారు, పొంగల్ హీరోయిన్ లేదు, కానీ పొంగల్ హీరోయిన్ హీరోయిన్. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన మా డైరెక్టర్ మారి గారికి, మా క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయ్య మేడం కి, మా టీం అందరికి, మహేష్ కి, సత్యశ్రీ గారికి, మొత్తం టీం అందరికి కూడా థ్యాంక్స్ చెప్తాం. సితారా ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ.
గోదావరి జిల్లాలో పుట్టిన అమ్మాయి నేను. సో, మీ అందరి ప్రేమ నేను చూపించాను, బట్ మనందరి ప్రేమ హిట్ తో రాజుగారికి చూపించారు. Thank you. మన గోదావరిలో పుడితే, మన గోదావరిలో షూట్ చేస్తే ఎలా ఉంటుందో కిక్ ఈ హిట్ తో ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. రాజు అంటే తన గెలవడం కాదు, తన చుట్టుపక్కల ఉన్నవాళ్ళని కూడా గెలవడం. సో అలాంటి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. చెప్పండి కదా, స్పెషల్ హీరోయిన్ సంక్రాంతి అంటేనే మా మీను గారు అన్నట్టు క్రియేట్ చేసి పడేశారు. ఈ మూవీతో ఒక కొత్త మీనాక్షి గారిని చూసారు, అవునా? సో ప్రతి ఇయర్ రాజు గారు మీరు ఇలాంటి మూవీ చేయాలి, ప్రతి సంక్రాంతికి మా గోదావరికి హిట్ ఇవ్వాలి. వినపడట్లేదు. తప్పకుండా ప్రతి పండక్కి ఒక మంచి సినిమాతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే సినిమాతో రావడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. మీరు చూపించిన ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మా ట్రేడ్ వాళ్ళు వెనకాల చెప్తున్నారు, ఆల్రెడీ ఇది $4th million ఫిల్మ్ అంటే ఆల్రెడీ $1 million అండ్ ఈ రోజు కలెక్షన్స్ తో ఆల్రెడీ 80 కోట్ల గ్రాస్ దాటేసింది. అనగానే ఒక రోజు రాబోయే 2 రోజుల్లో 100 కోట్ల క్లబ్ సో థ్యాంక్ యూ. మీరందరూ ఇచ్చిన ఈ సెన్సేషనల్ రెస్పాన్స్ కి, పండుగ బ్లాక్ బస్టర్ కి పేరు పేరున మీ అందరికి పేరు పేరున ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరికీ, ప్రేక్షక దేవులందరికీ వన్స్ మోర్ థ్యాంక్ యూ సో మచ్. Let's